బాబాయ్ దా సిట్టింగ్ వేద్దాం. This is Vizag Fun Talks. It's not a podcast, it's a fun cast. నమస్తే. మన వాళ్ళు చాలా సింపుల్ గా వరల్డ్ కప్ గెలిచేశారు. నేను చాలా కష్టమైన మ్యాచ్ అవుతుంది అనుకున్నాను, కానీ మన వాళ్ళు అద్భుతంగా ఆడారు. ఓపెనర్స్ సంజు శాంసన్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ వాళ్ళ ఫామ్ కొనసాగించి మంచి స్కోర్ పెట్టారు. ఇంకా న్యూజిలాండ్ ఆ స్కోర్ చేసే అవకాశం ఉందేమో, డ్యూ అది అవుతుందేమో అనుకున్నాం, కానీ బౌలర్స్ చాలా బాగా వేసి క్లోజ్ చేసేసారు మ్యాచ్ ని. సంజు ఇంకా తిరుగులేని స్టార్ అయిపోయాడు. చాలా రోజుల నుంచి ఎన్నో మంది తన పొటెన్షియల్ ఎప్పుడు బయటకు వస్తుందా అనుకుంటే చాలా మంచి సమయంలో వచ్చింది. సూర్యకుమార్ కూడా చాలా మంచి కెప్టెన్సీ చేశాడు. గంభీర్ అండ్ సూర్యకుమార్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. ఇలాగే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఇంకా ఓడిఐ కూడా గెలవాలని ఆశిస్తున్నాను. సూర్యకుమార్ ఆల్రెడీ అన్నారు 2028 లాస్ ఏంజలస్ ఒలింపిక్స్ విన్ అవడం నెక్స్ట్ ఎయిమ్ అని. సో అది కూడా అవుతుందేమో చూద్దాం. ఇంకా న్యూజిలాండ్ విషయానికి వస్తే చాలా బాగా ట్రై చేశారు. మంచి ఫామ్ వాళ్ళు కూడా చూపించారు T20s లో. కానీ ఒక్కటైతే నేను క్లారిఫై చేయాలనుకుంటున్నాను. వాళ్ళ అస్మాను చాలా మంది ఆ చిన్న ఐలాండ్ చాలా మంచి క్రికెట్ ఆడతారు, ఎంత పెద్ద దేశమైనా మనం పోటీ ఇస్తారు మనకి, అది ఇది అంటారు. కానీ యాక్చువల్ గా చూస్తే వాళ్ళు చిన్న కంట్రీ అయినా వాళ్ళు సోర్సింగ్ పీపుల్ మాత్రం వరల్డ్ అంతటా చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మార్క్ చాప్మెన్ హాంకాంగ్ నుంచి వస్తాడు, మన రవీంద్ర ఇండియా నుంచి వచ్చాడు. ఇంకా అలాగే వాళ్ళు ఇంగ్లాండ్ నుంచి, సౌత్ ఆఫ్రికా నుంచి ప్లేయర్స్ ని తీసుకొస్తారు. సో యాక్చువల్ గా మనకున్న టాలెంట్ పూల్ ఓన్లీ ఇండియా సబ్ కాంటినెంట్ ఏదైతే ఉందో అందులో ఒక 1 బిలియన్ అయితే వాళ్ళు ఇండియాలోంచి కూడా తీసుకుంటారు. హాంకాంగ్, ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్ ఈ పాపులేషన్ నుంచి కూడా ప్లేయర్స్ తెచ్చుకుంటారు. సో యాక్చువల్ గా వాళ్ళకి ఎక్కువ టాలెంట్ పూల్ అవైలబిలిటీ ఉంది మనకన్నా అని నా ఫీలింగ్. జస్ట్ అస్తమాని ఇది ఒక రిపీటెడ్ ఇదైపోతుంది వాళ్ళు అండర్ డాగ్ గా ప్లే చేయడానికి నెరేటివ్ అని నాకు అనిపిస్తుంది. అందుకని నాకు అనిపించిన థాట్ నేను పెడుతున్నాను. వాళ్ళు ఏం అంత అండర్ డాగ్ కాదు, వాళ్ళు ప్రెషర్ క్రియేట్ చేయడానికి ఈ టాక్టిక్ ఉపయోగిస్తున్నారని నాకు అనిపిస్తుంది. మళ్ళీ ఇలాంటివి ఇంకా విన్ అవ్వాలని కోరుకుంటూ మళ్ళీ వచ్చే పాడ్కాస్ట్ లో వేరే ఇంట్రెస్టింగ్ టాపిక్ తో కలుద్దాం. అప్పటి వరకు సెలవు, నమస్తే.